ఓన్లీ వన్స్ హే మీ గేమ్ చూసారా ఎంత పచ్చగా ఉందో. అవును, బాగుంది చాలా కదా. బాగుంది. ఆ టోపీకి బాటిల్ పెట్టాము. ఆ టోపీని ఇలా పెట్టేసుకొని దాని మీద ఒక బంతి పెట్టుకొని దాన్ని పట్టుకోకుండా వెళ్ళి ఏదైనా ఒక బుట్టలో వేసేసేయాలి. ఒక్కొక్క బుట్టలో వేసినటువంటి బంతికి 20 పాయింట్లు వస్తాయి మీకు. అక్కడ గీత పెట్టాము, అక్కడికే వెళ్ళి పెట్టుకోవాలి మళ్ళీ బంతి. మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసేయాలి. మధ్యలో పట్టుకున్నారనుకో అవుట్, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సో హైయెస్ట్ తో మొదలు పెట్టాలి. అంటే హరిత దా. రెడీ 1 2 3 గో. పెట్టుకున్నాక కదలాలి. స్టార్ట్. వక్ వక్ వక్. చేసేయాలి. అది పద 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 పద. పరుగు 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 పరుగు. ఒక దాంట్లోనే వేయాలా? అయ్యా. 30 పాయింట్స్ అనుకునే. Five, four, three, two, one. 60 పాయింట్లు. ప్రియాంక 30, సంజన 20, స్వప్న 10. ప్రియాంక దా. రెడీ 1 2 3 గో. అక్కడైతే కరెక్టే. డాన్స్ చేయకు సైలెంట్ గా వెళ్ళిపోమని. 50 పాయింట్లు. పైన ఎందుకు చూస్తున్నావు? నువ్వు పైన ఎందుకు చూస్తున్నావు? పడతాయిగా లేదా అని. కాదు ఇది ఇలా పెట్టి అంటే పడిపోద్ది కదా. అలా వెళ్ళిపో. అదే చూడు, ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. గెలుపు కొరకు బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని పైన కురుగైనా నువ్వు చెయ్యి. రావడం ఆలస్యం అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా. అదేనే, 50 పాయింట్లు దీనికి. దీనికి 50 అవే. లేదు కింద పడదు. ఒప్పేసిందా రెండా? ఓ బాలు వెయ్యవే చిగేలు రాణి. బుట్టలో వెయ్యవే చిగేలు రాణి. 1 2 40 పాయింట్లు. 20 సంజన, హరిత 20. ఓకే, ప్రియాంక 40. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఈజ్ స్వప్న. అంతే. రెడీ 1 2 3 గో. అందట్లేదా? అది మేడ అస్సలు షేక్ చేయకు, ఊపిరి తీసుకోకు. బుట్ట దాటేసి ముందుకెందుకు వెళ్తున్నావు? బుట్ట దగ్గర నుంచి కొంచెం వెనక నుంచి వేసేయ్. అక్కడి నుంచి వేసేసాయి. వేసేయ్. అమ్మా జస్ట్ మిస్. మిస్ కదా, అలా మిస్ అయిపోతుంది. అక్కడి నుంచి వేసేయ్. నిజంగానే తెలియట్లేదు సార్, కొంచెం కనిపించేటట్టు పెట్టాలి. కమాన్ స్వప్న. 2 పడ్డాయి కదా. ఎన్ని వచ్చినా సరే ప్రియాంకని బీట్ చేయలేం కదా. అమ్మో పచ్చని గోరింకది. వెరీ గుడ్, 50 మార్కులు. 5 4 3 2 1. 40 పాయింట్లు. లీడ్ లో ఉంది కాబట్టి హరిత దగ్గర హరిత 40, స్వప్న 40.
అండ్ సంజన తను ఎలాగా తెలుసా 20 అంటే 40 క్యాల్కులేషన్స్ ఫుల్. అసలు ఫుల్. సో నువ్వు ఓడించాల్సింది ఇక్కడ హరితని. రెడీ 1 2 3 గో. పొట్టిగా ఉండడమే బెటర్. ఎలాంటి సందర్భాల్లో పొట్టిగా ఉంటే బెటర్? ఇలాంటి సందర్భాల్లో. క్యాలిక్యులేటెడ్ గేమ్ యోనా నేను మరి ఎలాంటి సందర్భాల్లో క్యాట్ వాక్ చేస్తే బెటరు? ఇలాంటి సందర్భాల్లో. సూపర్. 2 ఎలాంటి సందర్భాల్లో అంటే అది అలా ఆచి అనుకోకపోతే తూచి పిల్లకి ధైర్యం ముద్దలు సరిపోదు. వేస్తే ధైర్యం సరిపోదు. పిరికి అయిపోతుంది. ఇలాంటి ఎలాంటి సందర్భాల్లో అలా అనుకుంటూ వెళ్ళమన్నారా డాక్టర్లు? అలా అనుకుంటూ వెళ్ళి యాక్చువల్గా మనం ఇది భయపడకుండా సెకండ్ స్టేజ్. ఉంటాం. ఇది సెకండ్ స్టేజ్. స్టేజ్ వచ్చే వరకు అయిపోయింది. ప్రియాంక హరిత ధమాలవుతుంది ఇక్కడ. ఈ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. సో విన్ కోసమని ఒక్క టేజ్ అని అనుకుంటున్నాను. వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్. 5 4 3 2 1. 6 120 పాయింట్లు చూసుకొని తీసుకోండి. తన దగ్గర 100, తన దగ్గర 20. ఓకే 100 పాయింట్స్ హరిత దగ్గర. ఓకే సో ఎంత అయింది స్కోర్ ఇప్పుడు? 460. తన దగ్గర 20 అంటే ఎంత అయింది? 530. సో జరిగింది ఏమిటంటే సంజన అసలు ఇక్కడేమో ఒక 80 తీసుకొని అక్కడ 40 తీసుకొని ఉంటే సంజన విన్ అయ్యేది. మొత్తానికి సంజన చేతుల మీదుగా ఒక 5 పాయింట్స్ తేడాతో ప్రియాంక విన్. వచ్చాడు లప్ప బావొచ్చాడు